దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 263. వర్షాకి దగ్గర కావడానికి ప్రమోద్ అల్లరి ప్రయత్నాలు. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఉదయం 10 అవుతుంటుంది. ప్రమోద్ ఆఫీస్లో కూర్చొని ఫోన్లో ఏదో చూస్తుండగా వర్ష ఒక ఫైల్తో లోపలికొచ్చి, ఇవాళ మీ షెడ్యూల్ రెడీ అయింది సార్ అని అంటుంది. ప్రమోద్ ఫోన్ చూస్తూ, ఆ షెడ్యూల్ ఏంటో చెప్పు అని అంటాడు. వర్ష ఫైల్ చూస్తూ, 11కి ఒక ప్రాజెక్టు విషయమై స్టాఫ్తో మీటింగ్ అరేంజ్ చేయమన్నారు కదా, అది షెడ్యూల్ చేశాను. మీటింగ్ తర్వాత 12:10కి క్లయింట్స్తో న్యూ ప్రాజెక్ట్ డిస్కషన్ షెడ్యూల్ చేశాను. 1కి లంచ్ అవర్, 2:15కి రోజులాగానే అవుట్ వర్కింగ్, మళ్ళీ 4కి ఆఫీస్కి వచ్చేస్తారు. 4 to 6 ఇక్కడ వర్క్ చూసుకుంటారు అంటూ ప్రమోద్ వైపు చూసేసరికి ప్రమోద్ ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుతుంటాడు. అదేంటి సార్, నేను షెడ్యూల్ చెప్తుంటే మీరు వినకుండా ఫోన్ చూస్తున్నారేంటి అని అడుగుతుంది. చెప్పటం నీ బాధ్యత, వినటం వినకపోవడం నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అంటూ ఫోన్ చూస్తుంటాడు. ఆ మాత్రానికి షెడ్యూల్ వచ్చి చెప్పమని నాకు కాల్ చేయడం ఎందుకు సార్ అని అడుగుతుంది. ప్రమోద్ తలెత్తి తన వైపు చూస్తూ చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి, నేను నీ బాస్నైన నన్నే ప్రశ్నిస్తున్నావా అని అడుగుతాడు సీరియస్ లుక్స్తో. ఇందులో ప్రశ్నించడానికి ఏముంది సార్, మీరు వినడం లేదు కాబట్టి అడిగాను అని అంటుంది. ప్రమోద్ లేచి 2 చేతులు ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని తన ముందుకొచ్చి, 11కి ప్రాజెక్టు విషయమై స్టాఫ్తో మీటింగ్ అంటూ తను చెప్పిన షెడ్యూల్ని తనకి చెప్తుంటాడు. అది విని వర్ష ఆశ్చర్యపోతుంటుంది. తను చెప్పిన షెడ్యూల్ మొత్తం చెప్పేసి, ఇదే కదా నువ్వు చెప్పిన షెడ్యూల్ అని అడుగుతాడు. ఇదే సార్, కానీ విని కూడా విననట్టుగా ఉన్నారెందుకు అని అడుగుతుంది. నువ్వు ఏమంటావో అని అలా అన్నాను. ఇప్పుడు టైం ఎంత అని అడుగుతాడు. గోడ గడియారం వైపు చూసి 10 అని చెప్తుంది. 11కి నా షెడ్యూల్ ఫిక్స్ చేస్తే 11 వరకు నేను ఏం చేయను అని అడుగుతాడు. అప్పటి వరకు ఇంకేదైనా వర్క్ ఉంటే చూసుకోండి సార్ అని అంటుంది. నువ్వు నా పిఏ కదా, ప్రెజెంట్ ఇప్పుడు నా దగ్గర ఏం వర్క్ లేదనే విషయం నీకు తెలీదా అంటూ తనని కొంటెగా చూస్తూ దగ్గరగా వస్తుంటాడు. అలా రావడం చూసి వర్ష వెనుకగా అడుగులు వేస్తూ, అయితే మీరు ఫోన్ చూసుకుంటూ కూర్చోండి సార్, నేను ఆ పనే చేస్తుంటే అనవసరంగా నన్ను గెలికి డిస్టర్బ్ చేశావు కదా అంటూ తన దగ్గరగా వస్తుంటాడు. ప్రమోద్ అలా దగ్గరగా వస్తుంటే వర్ష వెనుకగా వెళ్ళి గోడకు హత్తుకుంటుంది. ప్రమోద్ వెంటనే తన 2 వైపులా గోడకు చేతులు పెట్టి లాక్ చేసి, ఇప్పుడెక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. ఏంటి సార్, మీరిలా ప్రవర్తిస్తున్నారు, దూరం జరగండి అని అంటుంది కంగారుగా. జరగను, ఏం చేస్తావు అని అడుగుతాడు. ఏం చేస్తానా, నాకు అండగా మా గౌతమ్ బావ ఉన్నాడు, ఇప్పుడే మా బావకి ఫోన్ చేస్తాను అంటుంది కోపంతో. అయితే చేసి ఏం చెప్తావో చెప్పు అని అంటాడు. కానీ గౌతమ్కి ఏం చెప్పాలో అర్థం కాక బిత్తర చూపులు చూస్తుంటే, ఏంటి అలా చూస్తున్నావు, మీ బావకి ఫోన్ చేయి అని అంటాడు. ఇంత చిన్న విషయానికి మా బావకి ఫోన్ చేయటం ఎందుకులే సార్ అని అంటుంది. ఓ, గోడకు లాక్ చేయటం నీకు చిన్న విషయంలాగా ఉందా, అయితే ఉండు అంటూ తన నడుము చుట్టూ చేతులు వేసి చుట్టుకొని మీదికి లాక్కుంటాడు. దాంతో వర్ష వచ్చి ప్రమోద్ ఛాతి మీద పడుతుంది. ఒక్కసారిగా తను స్టన్ అయిపోయి, ఏంటి సార్ ఇది అని అంటుంది. చిన్న విషయానికే మీ బావకి ఫోన్ చేయటం ఎందుకు అన్నావు కదా, అందుకే ఇప్పుడు నిన్ను హగ్ చేసుకున్నాను, ఏది ఇప్పుడు ఫోన్ చేయి అంటాడు కళ్ళెగరేస్తూ. అంటే నేనెవరికి ఫోన్ చేయను, నేనే ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను అంటుంది మాట మారుస్తూ. అవునా, అయితే
నన్నెదుర్కో అంటూ వేలుతో తన మొహం మీద రాస్తుంటాడు. ప్రమోద్ అలా చేస్తుంటే వర్ష పాపకి ఏదేదో అవుతూ ప్లీజ్ సార్ నన్ను వదలండి అని అంటుంది. ధైర్యంగా ఎదుర్కొంటాను అన్నావు కదా! ఎదుర్కో మరి అంటూ ఇంకాస్త హగ్ చేసుకుంటాడు. వర్ష ఉక్కిరి బిక్కిరవుతూ అది సార్ ఇప్పుడు ఎదుర్కోలేకపోతున్నాను. ప్లీజ్ నన్ను వదలరా అంటుంది కంగారుగా. తను అలా కంగారు పడుతుంటే చూడలేక నవ్వుతూ తనని వదిలేస్తాడు. వదిలేసిన మరుక్షణమే వర్ష ఆ క్యాబిన్ నుంచి బయటపడుతుంది. తను వెళ్ళిపోయే తీరు చూసి ప్రమోద్ నవ్వుకుంటూ ఉంటే వర్ష ఆ క్యాబిన్ నుంచి బయటకొచ్చి అమ్మో! ఇతను నా మొహం మీద రాస్తుంటే ఏదేదో అయిందేంటి అని అనుకొని ఇంతసేపు తను ప్రమోద్ కౌగిల్లో ఉండటం గుర్తు తెచ్చుకుంటుంది. తను అలా గుర్తు తెచ్చుకుంటూ ఉండగానే తెలియకుండానే తన మొహంలో సిగ్గు ఆవరించుకుంటూ ఉండగా డోర్ క్లోజ్ చేసి ఉన్న క్యాబిన్ వైపు చూసి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రమోద్ చైర్లోకొచ్చి కూర్చుని నవ్వుతూ తన జ్ఞాపకాలతో ఉండగా గౌతమ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. నవ్వుతూ ఆ కాల్ లిఫ్ట్ చేసి హాయ్ రా అని అంటాడు. ఏమైంది నీ లవ్ ప్రయాణం అని అడుగుతాడు గౌతమ్. ఇంకా చెప్పలేను. మీ మరదలు గారు నాకు పడిందో లేదో అర్థం కావడం లేదు అని అంటాడు ప్రమోద్. పడటం ఏంట్రా డైరెక్ట్గా ఉన్న విషయం మాట్లాడే కాడికి అంటాడు గౌతమ్. అలా మాట్లాడితే నో నెహి అని నాకు ఆన్సర్ చెప్పిందే అనుకో నా హార్ట్ మూడోసారి కూడా పేలిపోతుంది. ఇక మూడోసారి కూడా నా హార్ట్ పేలిపోయింది అనుకో ఈసారి నేను నీ మరదలు ఊహల్లో ఉండిపోయి దేవదాసులా మారిపోవడమే తప్ప ఇంకొక అమ్మాయిని చస్తే చూడను అంటాడు ప్రమోద్. ప్రమోద్ మాటలకు గౌతమ్ నవ్వుతూ ఓహో అయితే ఈసారి వర్షాన్ని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యావన్నమాట అని అంటాడు. యా ఖచ్చితంగా వర్ష నన్ను ఒప్పుకోవాలి. ఒప్పుకొని తీరాలి. అప్పటి వరకు నిదానంగా తన్ని లైన్లోకి తెచ్చుకుంటాను అని అంటాడు. అయితే ఆల్ ది బెస్ట్. గట్టిగా ప్రయత్నించు. త్వరగా మీ పెళ్లి చూడాలని నాకు కూడా ఉంది అంటాడు గౌతమ్. తప్పకుండా. ఇంతకీ మిథున ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు ప్రమోద్. ఇంతకుముందు వీల్‌చైర్‌లో కాకుండా ఇప్పుడు కాస్త సపోర్ట్ తీసుకుని నడుస్తుంది. ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నారు. ఇక తను త్వరగా కోలుకొని నార్మల్ అవుతుందిలే అని అంటాడు. ఓకే. మీ సమస్యలన్నీ తీరిపోతున్నందుకు నేను కూడా హ్యాపీగా ఉన్నాను అంటాడు ప్రమోద్. నిజమే. నేను తాన్య కలవడం, ఇప్పుడు మిథున వెంకట్ కలవడం చూసి మా ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నాము అని అంటాడు. మీరెప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానురా. సరే మరి 11కి నీ మరదలు స్టాఫ్ మీటింగ్ అని షెడ్యూల్ సెట్ చేసింది. ఇక నేను ఉంటాను అని అంటాడు. ఓకే బాయ్ అని చెప్పి గౌతమ్ ఫోన్ పెట్టేస్తాడు. ఆఫీస్ క్యాబిన్‌లో ఉన్న మహర్షి ఎదురుగా ఉన్న బెనర్జీతో మాట్లాడుతూ నాకెందుకో ఆ డేవిడ్ మన గార్మెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నాడు అనిపిస్తుంది బెనర్జీ గారు అంటాడు మహర్షి. అంటే డేవిడ్‌కి నువ్వు ప్లే బాయ్ కాదని, ప్రాస్టిట్యూట్స్‌ని కాపాడుతున్నావనే అనుమానం అతనికి వచ్చిందంటావా? అని అడుగుతాడు బెనర్జీ. అనుమానం అంటే డేవిడ్‌కి తెలిసే ఛాన్స్ కూడా ఎక్కడా కనిపించడం లేదు. నన్ను హోటల్లో కలిసే అమ్మాయిలందరూ మన గార్మెంట్స్‌లోనే ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి విషయం బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. ఇక నా గురించి కొత్తగా తెలిసింది ఆ రాజశేఖర్ గారి ఫ్యామిలీకి. ఆ రాజశేఖర్ గారికి నా మీద ఎంత కోపంగా ఉన్నా ఈ విషయాన్ని బయటకు చెప్తాడని నేను అనుకోవడం లేదు అంటాడు మహర్షి. లేదు రాజశేఖర్ చెప్పడు. తాన్య కూడా ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటి నుంచి విషయం అయితే బయటికి వెళ్ళదు. మరి ఈ విషయం గురించి కాకపోతే డేవిడ్ కన్ను గార్మెంట్స్ మీద ఎందుకు పడినట్టు అని అంటాడు బెనర్జీ. అదే తెలియడం లేదు. పోలీస్ యూనిఫామ్‌లో గార్మెంట్స్‌కొచ్చిన వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమో చూడమని ఎస్ఐకి చెప్పాను. కానీ ఇంతవరకు వాళ్ళ గురించి తెలియలేదు. వాళ్ళు దొరికితే కానీ అసలు విషయం ఏంటో తెలియవచ్చు అని అంటాడు.
పోనీ వాళ్ళని దామోదర్ పంపించి ఉండొచ్చా అని అడుగుతాడు బెనర్జీ గారు. నాకు ఆ అనుమానం కూడా ఉంది. బట్ దామోదర్ పంపించినా డేవిడ్ చెప్తేనే పంపిస్తాడు. అసలు డేవిడ్ ఏ ఉద్దేశంతో గార్మెంట్స్ మీద ఫోకస్ చేశాడనేది తెలియాలి అంటాడు మహర్షి. ఏమైనా నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు మహర్షి అంటాడు బెనర్జీ. సరే అని మహర్షి వాడి గురించి ఆలోచిస్తుంటాడు. ఇలా మరికొన్ని రోజులు గడిచి మిథున వెంకట్ సహాయం కూడా లేకుండా నిదానంగా అడుగులు వేయటం మొదలు పెడుతుంది. కానీ తను అలా అడుగులు వేయటానికి నొప్పితో నరకం చూస్తుంటే వెంకట్ తన పక్కగా నడుస్తూ, ఇలా నడిచే కొద్దీ నొప్పులు తగ్గుతాయి మిథున, కాస్త ఓర్చుకో. నువ్విలా అడుగులు వేస్తూ నడుస్తుంటే ఇంకొక 10 రోజుల్లో పూర్తిగా నార్మల్ అవుతావు చూడు అని అంటాడు. త్వరగా నార్మల్ కావాలి వెంకట్. నా గురించి నువ్వు కష్టపడుతుంటే చూడలేకపోతున్నా అంటుంది బాధపడుతూ. ఇది నేను కష్టపడుతూ చేయడం లేదు. నీ మీద ఇష్టంతో చేస్తున్నాను అంటాడు వెంకట్. కొడుకు కోడల్ని చూసి సంతోషపడుతూ బెనర్జీ గారు భార్యతో కలిసి మనవరాల్ని ఎత్తుకొని అక్కడికొస్తాడు. కష్టమో ఇష్టమో మిథున మాత్రం నిజంగా నీ వల్లే త్వరగా కోలుకుంటుందిరా అంటాడు బెనర్జీ. నిజం మావయ్య గారు అంటుంది మిథున. తనిలా కోలుకోవటం కాదు నాన్నా, పూర్తిగా నార్మల్ కావటం చూడాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అంటాడు వెంకట్. అలా ఆ 10 రోజులు కూడా గడిచి మిథున పూర్తిగా నార్మల్ అయిపోయి పాపని ఎత్తుకొని పరుగులు పెడుతూ ఆడుతుంటే వెంకట్ కాఫీ తాగుతూ వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తూ అక్కడికి చేరుకుంటాడు. మిథున సంతోషంగా పాపని ఎగరేస్తూ ఆడుతుంటే పాప కూడా కిలకిలా నవ్వుతుంటుంది. కొద్దిసేపటికి వెంకట్ కాఫీ తాగటం పూర్తి చేసి వాళ్ళతో జాయిన్ అవుతాడు. తల్లితో పాటు తండ్రితో కూడా రాజీ కిలకిలా నవ్వుతూ ఆడుతుంటుంది. నా బంగారు తల్లి ముఖంలో ఎప్పుడు ఇలా నవ్వుండాలి అంటూ పాపకి ముద్దులు పెడుతుంటారు. భార్య కూతురుతో కలిసి సందడి చేస్తున్న కొడుకుని సంతోషంగా చూస్తూ బెనర్జీ గారు తులసి బయటికి వెళ్ళడానికి రెడీ అయి అక్కడికి వస్తారు. వెంకట్ పాపని ఎత్తుకొని వాళ్ళని చూస్తూ, ఎక్కడికి బయలుదేరారు నానా అని అడుగుతాడు. రాజీని తీసుకుని మమ్మల్ని రమ్మని మీ మావయ్య ఒక్కటే ఫోన్ చేస్తున్నాడ్రా. వెళ్ళకపోతే వాడు అలుగుతున్నాడు. అందుకే మీ అత్తగారింటికి వెళ్ళొద్దామని బయలుదేరాము అంటాడు బెనర్జీ గారు. అవును వెంకట్, సుచరిత కూడా రమ్మని ఒక్కటే ఫోన్ చేస్తుంది. ఒకసారి ఇద్దరం వెళ్ళొద్దామని బయలుదేరాము. రాజీని ఇలా ఇవ్వండి, తీసుకుని వెళ్తాము అంటుంది తులసిగారు. నీక్కూడా మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళిరా మిథునా అంటాడు వెంకట్ పాపని వాళ్ళకిస్తూ. నేను మళ్ళీ ఎప్పుడైనా వెళ్తానులే వెంకట్ అని. పాప ఇంతకుముందే పాలు తాగింది అత్తయ్య. అక్కడికి వెళ్ళిన ఒక గంట తర్వాత మళ్ళీ పాపకి పాలు పట్టండి అని అంటుంది. సరేనమ్మా అన్నట్టు మీకు లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. కొద్దిసేపు ఉన్నాక భోజనం చేయండి అని అంటుంది. మా కోసం ఎదురు చూడకండి. నా స్నేహితుడితో కలిసి కూర్చుంటే నాకు టైమే తెలీదు. మేము వచ్చేసరికి నైట్ అవుతుంది అంటాడు బెనర్జీ గారు. సరే నానా, మరీ లేట్ అయితే మాత్రం నేనొచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అంటాడు వెంకట్. అంత అవసరం లేదులే, మేం వచ్చేస్తాంలే అని చెప్పి రా తులసి వెళ్దాం అంటూ మనవరాల్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ భార్యతో కలిసి వెళ్తుంటాడు బెనర్జీ గారు. స్నేహితులిద్దరూ కలిసి కూర్చున్నారంటే నిజంగానే వాళ్ళకి టైం తెలీదు వెంకట్ అంటుంది మిథున. వాళ్ళ గురించి నాకెందుకు తెలీదు? పాపం మనమిద్దరం గొడవలు పెట్టుకోవడం చూసి ఈ స్నేహితులిద్దరు కూడా చాలా బాధపడ్డారు అంటాడు వెంకట్. అవును అంటూ బాధగా చెప్పి, సరేలే వెంకట్, పాత విషయాలు గుర్తు చేసుకోకపోతేనే మనసుకు మంచిది అని చెప్పి చీర కొంగును నడుంకి దోపుకొని అక్కడ దండెం మీద ఆరిపోయిన బట్టలు ఉంటే అవి తీసుకుని లోపలికి వెళ్తుంది. వెంకట్ ఆఫీస్కి కాల్ చేసి, రేపటినుంచి నేను యథావిధిగా ఆఫీస్కొస్తాను. నేను అర్జెంటుగా చేయాల్సిన ఏమైనా వర్క్ ఉంటే అవి రెడీగా పెట్టండి అని అంటాడు. అలాగే సార్, కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఉన్నాయి. అవి మీ సైన్ లేక ఆగిపోయాయి అని చెప్తుంటే వెంకట్ ఆ మాటలు వింటూ రూమ్ విండోల నుంచి మిథునాని చూస్తుంటాడు.
బట్టలు మడత పెడుతున్న మిథున వెంకట్‌కి కనిపిస్తుంటే తనని కొంటెతనంతో అల్లరిగా చూస్తూ, "సరే, ఆ ఫైల్స్ రేపు చూస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. వెంకట్ చూపులు గ్రహించలేని మిథున తన పనిలో తను ఉంటుంది. నైట్ వరకు ఇంటికి రాము అని బెనర్జీ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వుతూ మిథున దగ్గరికి వెళ్ళబోతుండగా అక్కడ పెరట్లో ఉన్న చెట్టుకి ఏదో చూసినట్టుగా సడన్‌గా ఆగిపోతాడు. అక్కడ ఉన్న ఒక చెట్టుకి చీమలు పాకుతూ కనిపిస్తుంటాయి. ఆ చీమలు చూడగానే బ్లౌజులో చీమలు దూరాయని మిథున చేసిన అల్లరి గుర్తొచ్చి, దుష్టశక్తి, చెప్తాను నీ సంగతి అని అనుకొని నవ్వుతూ ఆ చెట్టుకి పాకుతున్న కొన్ని చీమల్ని చేతులోకి తీసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు వెంకట్ ఆ చీమలతో చేసే అల్లరేంటి? ఆ అల్లరికి మిథున ఎలా రియాక్ట్ కాబోతుంది? ప్రమోద్, వర్ష మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి? డేవిడ్ గంగ కోసం వెతుకుతున్నాడని మహర్షి తెలుసుకుంటాడా? తెలియాలి అంటే అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.